ఒక భార్య, ఒక భర్త, ఒక వివాహేతర సంబంధం, చివరికి ఒక దారుణ హత్య. నిజామాబాద్లో వెలుగులోకి వచ్చిన ఈ కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. పోలీసుల కథనం ప్రకారం ప్రశాంత్ మరియు సంధ్య దంపతుల మధ్య కొంతకాలంగా కుటుంబ కలహాలు కొనసాగుతున్నాయి. విచారణలో సంధ్యకు మరో వ్యక్తితో సన్నిహిత సంబంధం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. భర్త ప్రశాంత్ ఈ సంబంధానికి అడ్డుగా ఉండడంతో అతన్ని తొలగించే నిర్ణయానికి వచ్చి సంధ్య ఇలాంటి పనులు చేసింది అని ఆరోపిస్తున్నారు. దీనికోసం ముందుగానే పథకం వేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఘటన జరిగిన రోజు ప్రశాంత్కి మద్యం తాగించి ఆ తర్వాత కిందికి తోసేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే అతను ఇంకా ప్రాణాలతో ఉండడంతో టాయిలెట్ క్లీనర్ హార్పిక్ని సిరంజి ద్వారా శరీరంలోకి ఎక్కించినట్లు దర్యాప్తులో బయటపడింది. ఘటన తర్వాత దీన్ని ప్రమాదంలా చూపించే ప్రయత్నం జరిగినప్పటికీ పోస్టుమార్టం నివేదిక మరియు ఫోరెన్సిక్ ఆధారాలు, ఫోన్ కాల్ వివరాలు, విచారణలో బయటపడిన అంశాలతో కేసు మలుపు తిరిగింది. ప్రస్తుతం సంధ్యను పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు. ఈ కేసులో మరెవరైనా సహకరించారా, హత్యకు ముందే పూర్తి ప్రణాళిక సిద్ధం చేశారా అనే కోణంలో కూడా దర్యాప్తు జరుగుతోంది. ప్రేమ కోసం మొదలైందని చెబుతున్న ఈ కథ చివరికి కోర్టులో ఎలా ముగుస్తుందో చూడాలి. చూస్తున్నారు కదండి, కుటుంబాలు చిదిలం అవ్వడానికి మూడో వ్యక్తి కారణమవుతున్నాడు. కాబట్టి ప్రతి కుటుంబంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి వాటికి దూరంగా ఉండి మన కుటుంబ విలువల్ని కాపాడాలని కోరుకుంటున్నారు.